రాష్ట్రంలో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ నెల 12న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనలో భాగంగా గిగ్ వర్కర్ల బిల్లు తీసుకొస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో గిగ్ వర్కర్ల ప్రతినిధులతో మంత్రి వివేక్ సమీక్ష చేశారు. కొత్త చట్టంతో గిగ్ వర్కర్లకు భద్రత కల్పించబోతున్నామని తెలిపారు. కొత్తగా తీసుకొచ్చే చట్టంలో ఏమైనా మార్పులు అవసరమైతే చేస్తామన్నారు మంత్రి వివేక్. సో ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో క్యాబినెట్ ఆమోదము 12th నవంబర్ నాడు చేస్తాము. చాలా మంది ఈరోజు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే అగ్రిగేటర్స్ ఒకవైపు ఉన్నారు, వాళ్ళు గిగ్ వర్కర్స్ ఒకవైపు ఉన్నారు. వారి రేట్ సమస్య ఉంది, వారికి మినిమం వేజెస్ సమస్య ఉంది. నేను వారి అందరికీ ఇదే ఏం కోరినానంటే, ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ తర్వాత అందరు అగ్రిగేటర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో వస్తారు. వచ్చినప్పుడు మనము ఎట్లా కొత్త ఆలోచనతోని గిగ్ వర్కర్స్ ని కాపాడడము, వారికి వేజెస్ ఎట్లా ఇవ్వడము, వారికి కూడా. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ యాక్ట్ లో ఈ అగ్రిగేటర్స్ అందరు కూడా ఒక్కొక్క గిగ్ వర్కర్ ఒకరు గంట జొమాటోకి పనిచేస్తాడు, తర్వాత ఒక గంట స్విగ్గీకి పనిచేస్తారు, ఇతర సంస్థలకు వారు పనిచేస్తుంటారు. సో దీన్ని ఎట్లా ఇవాల్వ్ చేయాలి, దీన్ని ఎట్లయితే మినిమం వేజెస్ యాక్ట్ 1962లో పాస్ అయిందో అది ఇప్పటి వరకు కూడా ఇవాల్వింగ్ అవుతుంది. చేంజెస్ తీసుకొస్తూ వర్కర్స్ కి ఎట్లా బెనిఫిట్ చేయాలని చెప్పి ఈ మినిమం వేజెస్ యాక్ట్ కూడా అప్పుడు ఆ రోజులలో ఇంప్లిమెంట్ అయింది. మేము వీళ్ళందరికీ కూడా ఇదే విశ్వాసం ఇప్పించినాము. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో గిగ్ వర్కర్స్ ని కాపాడాలి, వారికి ఎట్లా మినిమం వేజెస్ వచ్చేలాగా మీరు అగ్రిగేటర్స్ తో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో ఈ గిగ్ వర్కర్స్ బిల్ యాక్ట్ కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో వెళ్తుంది. అసెంబ్లీ వెళ్ళిన తర్వాత ఇది ఒక యాక్ట్ అయిన తర్వాత మేము కూడా రిప్రజెంటేటివ్స్ ని పిలిచి మా యూనియన్స్ వాళ్ళతో పిలిచి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి. ఎందుకంటే ఈ యాక్ట్ లో ఈ బిల్లో చాలా స్పష్టత ఉన్నది. వారికి ఏదైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో ఇంతకుముందు వారికి భద్రతనే లేదు. దీంట్లో భద్రత కల్పిస్తూ గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్స్ కూడా వారి బోర్డుకి పంపించాలి ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో గిగ్ వర్కర్స్ ని కూడా వారిని ఎట్లా కాపాడాలి అని ఇవన్నీ ప్రొవిజన్స్ ఈ యాక్ట్ లో కాపాడటం జరిగింది. నేను వాళ్ళందరికీ ఇదే విశ్వాసం ఇప్పిస్తున్నాము. మళ్ళీ ఒక మీటింగ్, ఒక క్వార్టర్ 2 క్వార్టర్ల తర్వాత మీటింగ్ పెట్టుకుని ఈ యాక్ట్ వలన వారికి ఎంత ఉపయోగం పడుతుంది, ఇంకేం చేంజెస్ తీసుకురావాలి. ఎందుకంటే రూల్స్ వచ్చినప్పుడు రూల్స్ లో కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మేము దాంట్లో చర్చిస్తున్నాము. డిపార్ట్మెంట్ లో ఎట్లా వర్కర్స్ ని కూడా కాపాడాలని చెప్పి ఈ ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నేను ప్రత్యేకంగా మా గిగ్ వర్కర్స్ సోదరులు, మా అగ్రిగేటర్స్ ఎవరైతే వచ్చారో ఈ రోజు వారు చాలా మంచి విషయాలు రేజ్ చేయడం జరిగింది. మేము డెఫినెట్లీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించి మేము దీనికి ఏదో ఒక రెజల్యూషన్ వచ్చేలాగా చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా మేము విశ్వాసం